నచ్చని దేశాన్ని నయానో భయానో లొంగదీసుకోవడం, కాదంటే దేశాధినేతలను ఎత్తుకొచ్చి బంధించడం, అది కాదంటే బాంబులతో యుద్ధాలు చేయడం. ఇది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న నైజం. ఓవైపు ఇరాన్తో యుద్ధం కొనసాగుతూ ఉండగానే ట్రంప్ కన్ను ఇప్పుడు లాటిన్ అమెరికా దేశం క్యూబాపై పడింది. ఇరాన్ పని ముగించి ఆ తర్వాత క్యూబా సంగతి చూస్తానని బాంబు పేల్చారు. అయితే అది ఎప్పుడో తెలియదని సెలవిచ్చారు. ట్రంప్ క్యూబాను లక్ష్యంగా చేసుకోవడం ఇదే కొత్త కాదు. క్యూబా ప్రభుత్వం అమెరికా జాతీయ విదేశాంగ విధానానికి ముప్పుగా మారిందని అన్నారు. మరి క్యూబా అంటే ట్రంప్కు ఎందుకు కోపం? అమెరికా అధ్యక్షుడు అన్నంత పని చేస్తారా? పన్నులు, ఆంక్షలు, దాడులు, యుద్ధాలు, ఇది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానం. దారికొస్తే సరి, లేకుంటే నచ్చినట్లు శిక్షించడం ఆయన నైజం. వెనిజువెలా అధ్యక్షుడు మదురోను ఆ దేశం నుంచి ఎత్తుకొచ్చి తమ దేశ జైల్లో బంధించడం, ఇరాన్పై దాడి ఈ కోవలోనివే. అదే వైఖరిని కొనసాగిస్తూ దశాబ్దాలుగా అమెరికాకు కొరకరాని కొయ్యగా ఉన్న లాటిన్ అమెరికాలోని చిన్న ద్వీపదేశం క్యూబాపై కన్నేశారు ట్రంప్. ఇరాన్ పని ముగించి తర్వాత క్యూబా సంగతి చూస్తానని హెచ్చరించారు. అయితే అది ఎప్పుడో మాత్రం తెలియదన్నారు. ఇటీవల క్యూబాకు చమురు విక్రయించే దేశాలపై టారిఫ్లు విధిస్తానని హెచ్చరించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై సంతకాలు కూడా చేశారు. వెనిజువెలాపై దాడి చేసిన తర్వాత అక్కడి నుంచి క్యూబాకు చమురు సరఫరా నిలిపివేశారు. అనేక సంవత్సరాలుగా క్యూబా డబ్బు, చమురు కోసం వెనిజువెలాపై ఆధారపడి గడిపిందని విమర్శించారు. దానికి ప్రతిఫలంగా ఇద్దరు వెనిజువెలా నియంతలకు భద్రత కల్పించిందని, ఇకపై అలా జరగదన్నారు. అయితే క్యూబాపై ట్రంప్ ఆగ్రహానికి పలు కారణాలున్నాయి. దశాబ్దాల వైరానికి తోడు రష్యా, చైనాతో సన్నిహితంగా ఉంటోందనే కోపం కూడా ఉంది. అమెరికా ఆంక్షల నేపథ్యంలో క్యూబా, రష్యా, చైనాలపై ఆధారపడుతోంది. పరిమితంగా అయినా ఆయా దేశాలతో ఏదో విధంగా సాయం పొందుతోంది. ఇదే ట్రంప్ ఆగ్రహానికి ప్రధాన కారణం. తమ వైరి దేశాలతో సన్నిహితంగా ఉండటాన్ని ట్రంప్ తట్టుకోలేకపోతున్నారు. అందుకే సందర్భం వచ్చిన ప్రతిసారి క్యూబా ప్రభుత్వం అమెరికా జాతీయ విదేశాంగ విధానానికి ముప్పుగా మారిందని విమర్శిస్తున్నారు. ఇన్నాళ్లు వెనిజువెలా నుంచి చమురు పొందడం కూడా ట్రంప్నకు ఇష్టం లేదు. అందుకే క్యూబా పని పడతానని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద దాడులు జరిపాయి. మొత్తం ప్రపంచం అల్లకల్లం అవుతోంది. ఇంతట్లో ప్రెసిడెంట్ ట్రంప్ గారు క్యూబా మీద దాడి చేస్తాను అని బెదిరిస్తున్నారు. ఇప్పటి వరకు మనకు తెలిసిన ప్రకారం ఇది ఉత్త బూటకమే. వాళ్ళ మీద ప్రెషర్ తేవడం, ఎకనామికల్గా, పొలిటికల్గా రెజిమ్ చేంజ్ చేస్తాను అని చెప్పడం. అదే కాకుండా అమెరికాలో ఉన్న క్యూబన్ అమెరికన్స్, వీళ్ళకి ఎవరైతే ఓట్ బ్యాంక్ ఉందో వాళ్ళని సంతృప్తి పరచడానికి ఈయన చెప్పిన మాటలు. కానీ దీనివలన వాళ్ళ మీద శాంక్షన్స్ వేయచ్చు. వాళ్ళకి షార్టేజ్, ఎట్లాగూ ఎకనామికల్గా వాళ్ళు దుర్వ్యవస్థలో ఉన్నారు. శాంక్షన్స్ వలన వాళ్ళ దగ్గర ఫైటింగ్ చేయడానికి ఏవి యుద్ధ సామాగ్రి కూడా లేదు. వాళ్ళు పూర్తిగా చైనా మీద, రష్యా మీద ఆధారపడి ఉన్నారు. కానీ ఒకవేళ యుద్ధమే వస్తే అమెరికాని ఎదుర్కొనే శక్తి క్యూబాకి లేదు. అమెరికా, క్యూబా సంబంధాలను పరిశీలిస్తే ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో అమెరికా క్యూబా సహా లాటిన్ అమెరికాలోని పాలకులకు మద్దతిచ్చింది. రాజకీయ, ఆర్థిక, సైనికపరమైన సాయం అందజేసింది. అది ఈ ప్రాంత ప్రజల్లో అమెరికాపై తీవ్రమైన వ్యతిరేక భావనను పెంచింది. అయితే తిరుగుబాటు నాయకుడు ఫిడెల్ కాస్ట్రో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమం కోసం భూ సంస్కరణలు సహా మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు సరికొత్త విధానాలను అమలు చేయడం ఆరంభించారు. అయితే ఈ విధానాలు క్యూబాలో తమ వ్యాపార ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నాయని అప్పటి అమెరికా పాలకులు విమర్శించారు. క్యూబాపై ఆంక్షలు విధించడం ఆరంభించారు. 1960లో క్యూబా నుంచి చక్కెర దిగుమతులపై నిషేధం విధించారు. అప్పుడు కాస్ట్రో సోవియట్ యూనియన్ను తమ ఎగుమతి ప్రత్యామ్నాయంగా ఎంచుకున్నారు. ఇది అమెరికా పాలకులకు క్యూబాపై మరింత కోపాన్ని పెంచింది. అప్పటి నుంచే అమెరికా, క్యూబా మధ్య వైరానికి బీజం పడటానికి ఈ పరిణామాలే కారణం.
సోవియట్తో స్నేహం పట్ల ఆగ్రహంతో 1960లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ఐసెన్హోవర్ క్యూబాకు చమురు ఎగుమతులు నిలిపివేశారు. దీంతో ఫిడెల్ కాస్ట్రో సోవియట్ యూనియన్తో చమురు ఒప్పందం కుదుర్చుకున్నారు. తర్వాత అమెరికా, బ్రిటన్ చమురు శుద్ధి కర్మాగారాలను జాతీయం చేశారు. 1961లో మార్క్సిజం, లెనినిజంకు కట్టుబడి ఉంటున్నట్లు కాస్ట్రో ప్రకటించారు. అదే సమయంలో లాటిన్ అమెరికాలో క్యూబా, కాస్ట్రో బాగా ప్రాచుర్యం పొందారు. 1961లో క్యూబన్ సైన్యం CIA శిక్షణ ఇచ్చిన ప్రవాస మాజీ క్యూబన్ సైన్యాన్ని ఓడించింది. దీనికి సోవియట్ యూనియన్ సైనిక, నిఘాపరమైన సాయం అందజేసింది. అదే ఏడాది అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికన్ స్టేట్స్ నుంచి క్యూబాను తొలగించే ప్రయత్నం చేయగా అనేక లాటిన్ దేశాలు వ్యతిరేకించాయి. ఆయా దేశాధినేతలను లొంగదీసుకోవడానికి కెనడీ సామధాన దండోపాయాలను ప్రయోగించారు. క్యూబాకు సాయం చేసే ఏ దేశానికైనా అమెరికా సాయం నిలిపివేసేలా కెనడీ విదేశీ సాయం చట్టాన్ని తీసుకొచ్చారు. 60వ దశకంలో అమెరికా విధించిన ఆంక్షలతో క్యూబా ఆధునిక సాంకేతికతలను అందుకోలేకపోయింది. అయితే ప్రజలను ఆర్థికంగా బలవంతులను చేసేలా ఫిడెల్ కాస్ట్రో సోషలిస్టు విధానాలను అవలంబించడం ఆరంభించారు. 1970 నాటికి ఇరుగు పొరుగు దేశాల ఆర్థిక పరిస్థితితో పోలిస్తే క్యూబా ఆర్థిక స్థితి మెరుగ్గానే ఉండేది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందకపోయినా లాటిన్ అమెరికాలోని ఇతర దేశాల కంటే ముందే సంపూర్ణ అక్షరాస్యతను సాధించింది. లాటిన్ అమెరికాకు తమ దేశ టీచర్లు, వైద్యులను పంపించడం ఆరంభించింది. అయితే సోవియట్ యూనియన్ కుప్పకూలిన తర్వాత క్యూబా ఆర్థిక పరిస్థితి దిగజారడం ఆరంభించింది. తమ దేశ ఎగుమతులను తీసుకునే దేశమే లేకుండా పోయింది. ప్రత్యేక కాలంగా పేర్కొనే 1990 నుంచి 1994 వరకు ఆహార ఉత్పత్తి 40% పడిపోయింది. దీంతో ఆహార, పోషకాహార కొరత, ఆరోగ్య సమస్యలు పెరిగాయి. దీంతో క్యూబాలో 1994లో పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. 35,000 మంది పడవల్లో ఫ్లోరిడాకు పారిపోయారు. సోవియట్ యూనియన్ పతనం తర్వాత కొన్ని సంవత్సరాలకు పొరుగు దేశాలు క్యూబాకు సాయం చేయడం ఆరంభించాయి. అప్పటి వెనిజువెలా అధ్యక్షుడు హ్యూగో చావెజ్ చమురు అందించడానికి అంగీకరించారు. ప్రతిగా క్యూబా తమ దేశ డాక్టర్లను వెనిజువెలాకు పంపించింది. అదే సమయంలో 2009లో క్యూబా పట్ల అమెరికా వైఖరిలో కాస్త మార్పు వచ్చింది. రెండు దేశాల మధ్య స్నేహం కుదురుతున్నట్లు కనిపించింది. ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికన్ స్టేట్స్ లో క్యూబాను తిరిగి చేర్చుకోవడంతో పాటు ప్రాంతీయ వ్యాపారం, పర్యాటకానికి అంగీకరించింది. 2014లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా క్యూబాపై నిషేధం విఫలమైందని అన్నారు. 2015లో క్యూబా అధ్యక్షుడు రాల్ కాస్ట్రో అమెరికాలో పర్యటించారు. 2016లో అమెరికా అధ్యక్షుడు ఒబామా క్యూబా విచ్చేశారు. 1928 తర్వాత అమెరికా అధ్యక్షుడు క్యూబాలో పర్యటించడం అదే తొలిసారి. ఒబామా క్యూబాపై నిషేధం తొలగించకున్నా క్యూబా ఆర్థిక వ్యవస్థకు ఆయుపట్టు అయిన పర్యాటకాన్ని ప్రోత్సహించే నిర్ణయం తీసుకున్నారు. అమెరికన్లు క్యూబాలో పర్యటించేందుకు అంగీకరించారు. అప్పటి వరకు అమెరికా క్యూబా సంబంధాలు బాగానే ఉన్నట్లు కనిపించాయి. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత క్యూబా విషయంలో వ్యతిరేక వైఖరి అవలంబించడం ఆరంభించారు. ఆ దేశంపై పలు ఆంక్షలను విధించారు. జో బైడెన్ హయాంలోనూ అవి కొనసాగాయి. అయితే ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత క్యూబాపై మరింత కఠిన వైఖరి అనుసరించడం ఆరంభించారు. ఆ దేశానికి వెనిజువెలా నుంచి చమురు అందకుండా నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత వెనిజువెలాపై దాడి చేసి ఆ దేశ చమురు అంతా స్వాధీనం చేసుకున్నారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చే నాటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న క్యూబా ట్రంప్ నిర్ణయాలతో మరింత సంక్షోభంలో చిక్కుకుంది. ధరల పెరుగుదలతో ప్రజలు అల్లాడుతున్నారు. క్యూబా సౌర విద్యుత్పై ప్రధానంగా ఆధారపడుతుండగా తీవ్రమైన విద్యుత్ కోతలు వేధిస్తున్నాయి. రోజుల పాటు ప్రజలు అంధకారంలో మగ్గాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అమెరికా నుంచి క్యూబా దగ్గర 150 కిలోమీటర్స్ 150 కిలోమీటర్ దూరాన కాబట్టి వాళ్ళకు లొకేషన్ వైజ్ ఆల్సో రాజకీయంగా కూడా భౌగోళికంగా కూడా క్యూబాని డిస్టర్బ్ చేస్తే బెటర్ ఉంటుందన్న ఒక ధోరణి నడుస్తుంది. అయితే క్యూబాలో ఇప్పుడు ఇంటర్నల్ గా ఎకనామిక్ సిచ్యువేషన్ సరిగా లేదు. అక్కడ స్టేబుల్ పొలిటికల్ ఎన్వైరన్మెంట్ కూడా సరిగా లేదు. దీని అడ్వాంటేజ్ ట్రంప్ తీసుకొని ఈ సిచ్యువేషన్ లో క్యూబాని కూడా అక్కడ ప్రభుత్వం మార్చొచ్చని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఏమైనా డిస్టర్బెన్స్ అవుతే రష్యా ఇంకా చైనా క్యూబాలో ఇంటర్ఫియర్ కావాల్సి అనిపిస్తుంది. ఎందుకంటే క్యూబాకి, రష్యాకి, చైనాకి మంచి రిలేషన్షిప్ చాలా నుంచి ఉంది. కమ్యూనిస్ట్ రెజీమ్స్ అక్కడ ఉన్నాయి కాబట్టి సపోర్ట్ వస్తుంది అనుకుంటాము. కానీ ప్రపంచ స్థితిని చూస్తే రష్యా, ఉక్రెయిన్ ఒక దిక్కు ప్రాబ్లం నడుస్తుంది. ఇప్పుడు ఇరాన్ లో ప్రాబ్లం నడుస్తుంది, ఇజ్రాయెల్ లో ప్రాబ్లం నడుస్తుంది. ఇవన్నీ చూస్తే ఒక అన్సర్టన్ సిచ్యువేషన్ చాలా చోట్ల కనపడుతుంది.
ట్రంప్ నిర్ణయాలతో క్యూబా ఇప్పటికే తీవ్ర కష్టాల్లో కూరుకుపోగా ఆయన చేసిన తాజా హెచ్చరికలతో ఏం చేస్తారో అనే ఆందోళన వ్యక్తమవుతోంది. తమతో ఒప్పందానికి రావాలని ట్రంప్ అంటున్నారు. మరి ఆ ఒప్పందం ఎలాంటిదో అని మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు. ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో తెలియని ట్రంప్ తమ సంగతి చూస్తానని చెప్పడం పట్ల క్యూబన్ వాసులు ఆందోళన చెందుతున్నారు.